హలో అస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం కనుక చూస్తే నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏ హైకోర్ట్ హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ యాజ్ ద సుప్రీం కోర్ట్ డాస్. సో జనరల్గా ఇది సుప్రీం కోర్టుకు ఉంటుంది. సో హైకోర్ట్ ఏదన్నా తప్పు చెప్తే అది సుప్రీం కోర్ట్ కరెక్ట్ చేస్తుంది. సో వన్ ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. బిఫోర్ వీ గో టు ద టాపిక్, యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్స్ కోసం ఎవరైనా మీలో చూస్తూ ఉంటే దయచేసి కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ వికసిత్ భారత్. మీ అందరికీ తెలుసు, భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం నుంచి ఇప్పుడు ఎమర్జింగ్ ఎకనామీగా మారింది. అయితే 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చాలనేటటువంటి సంకల్పంతో ఉంది భారతదేశం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్నే వికసిత్ భారత్ అనేటటువంటి ఒక పేరుతో కూడా పిలుస్తున్నారు. అయితే ఈ వికసిత్ భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు అనేటటువంటిది చాలా పెద్ద రోల్ ప్లే చేసేటటువంటి అవకాశం ఉంది. బికాజ్ ఇప్పుడే మనకి ChatGPT లాంటివి యాక్చువల్గా కృత్రిమ మేధస్సు మన జీవితంలో భాగంగా అయిపోయాయి. ఈవెన్ ద కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మనం యూజ్ చేస్తున్నాం, కానీ సాఫ్ట్వేర్స్ ఆర్ ద సిస్టమ్స్ ఆర్ ద మొబైల్ ఫోన్స్ ప్రతి దాంట్లోనే AI ఉంటుంది. సో ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీడిపిలో కూడా భాగం అయితే సో డెఫినెట్గా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ జీడిపికి అవకాశం ఉంటుంది. దీని మీద నీతి ఆయోగ్ ద థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. సో నీతి ఆయోగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ అని ఒకటి, అట్లాగనే ఫ్రంటియర్ టెక్ రిపాజిటరీ అంటే కొత్త నూతన అవకాశాలు ఏవైతే ఉంటాయో, కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఫ్రంటియర్ టెక్ హబ్ అనేటటువంటి దాంతో ఒక రోడ్ మ్యాప్ ఫ్రేమ్వర్క్ని రిలీజ్ చేసింది. సో దీని గురించి మనం చూస్తే అసలు ఏంటి రోడ్ మ్యాప్ అంటే ఇది ఒక బ్లూ ప్రింట్ అనమాట. అంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సుని జీడిపిలో భాగంగా లేదా జీడిపిని పెంచడానికి ఎట్లా ఉపయోగించుకోవాలి. సో దీనివల్ల మనం ప్రొడక్టివిటీ ఉత్పాదకతను పెంచుతాము. అలాగే అనేక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఎందుకంటే మనం వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడచ్చు. సో అట్లాగనే మనం కనుక చూస్తే హెల్త్ సెక్టర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడచ్చు. ఈవెన్ రోబోటిక్ సర్జరీస్ లాంటివి కూడా జరుగుతున్నాయి. అట్లాగనే మనం ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ రంగము రకరకాలు ఉన్నాయి. సో ప్రతి దాంట్లోనే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడచ్చు. సో కృత్రిమ మేధస్సుని అనేక రంగాలలో మనం యూటిలైజ్ చేసుకోవడం, అలాగే దీనికి తగినటువంటి కృత్రిమ మేధస్సుకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొంత సృజనాత్మకతతో చేసేటటువంటి అంశాలు. సో ఇందులోనే భాగంగా 30 to 35% ఆఫ్ ది ఇండియాస్ గ్రోత్ గ్యాప్, అంటే భారతదేశం 2047 కల్లా వికసిత్ భారత్ అవ్వాలి అంటే 8% పైచీలకు జీడిపిని సాధించాలి. ఇప్పుడు ఈ 8%లో మనం 6.5% సాధిస్తున్నాం. అంటే ఎక్కడో మనకి 30 to 35% ఆఫ్ ద జీడిపి మనకి గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని మనం ఫిల్ చేసి 2035 కల్లా 8 కన్నా పైచీలకు జీడిపిని సాధించేటటువంటి ప్రయత్నం చేయాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది కనుక మనం చూస్తే అప్రోచ్ ఏంటి అంటే కొన్ని రంగాలలో, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం కానీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగంలో కానీ, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్స్ వీటన్నిటిలోని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. 2, జనరేటివ్ AI. మనకి ఏఐలో కొన్ని రకాలు ఉన్నాయి. నేను దీని మీద కూడా చాలా స్పెషల్గా ఏఐలో ఉన్నటువంటి టైప్స్ గురించి యూట్యూబ్ వీడియోస్ ఆల్రెడీ నేను చేశాను. ఇది మీరు ఒకసారి చూడండి. సో జనరేటివ్ ఏఐని యూటిలైజ్ చేసుకొని నూతన ఆవిష్కరణలు సాధించేటటువంటి ప్రయత్నంలో భాగంగా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని పెంచడం, అట్లాగనే మనకున్నటువంటి డేటా, కంప్యూటింగ్, అలాగే గవర్నెన్స్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిలోని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తూ దీని తాలూకా బెనిఫిట్స్ ప్రజలందరికీ అందేటట్టుగా ఇంక్లూజివ్ గ్రోత్ ఏదైతే మనకుందో, సమ్మిళిత వృద్ధి, దీన్ని అచీవ్ చేసేలాగా ప్రయత్నించడం. సో వీటికి సంబంధించి ఈ AI ఫర్ వికసిత్ భారత్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు యాక్సలరేటెడ్ ఆపర్చునిటీ ఫర్ యాక్సలరేటెడ్ ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటి ఒక అంశాన్ని చెప్పింది నీతి ఆయోగ్. అదే నీతి ఆయోగ్ ఫ్రంటియర్ టెక్ హబ్ కూడా. సో దీంట్లో సమ్మరీ ఆఫ్ ద రిపోర్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు వల్ల మనకి ఎంత జీడిపి రావచ్చు అంటే దీనివల్ల మనకి 500 నుంచి 600 బిలియన్ల డాలర్లు 2035 కల్లా జీడిపిని యాడ్ చేయొచ్చట. సో దీనివల్ల మనకి 8% జీడిపి అనేటటువంటిది వస్తుంది. అలాగనే కొన్ని రంగాలలో 20 నుంచి 25%
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జీడిపి పెరుగుతుందని అంటున్నారు. అది బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటిలోని, ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ వీటన్నిటిలోని కూడా పెరిగితే చాలా వేగంగా ఈ రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఇక మూడవది డేటా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే సాధారణంగా ఇప్పుడు కనుక మీరు చూస్తే ఒక 10 సంవత్సరాల క్రితం ఈ ఫేస్బుక్, యూట్యూబ్ మనం వాడుతున్నటువంటి డిజిటల్ డేటా ఏదైతే ఉందో, అంటే ఒకప్పుడు మనం పేపర్లలో నిక్షిప్తం చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా డిజిటల్ డేటాగా మారుతుంది. ఈ డిజిటల్ డేటా అనేటటువంటి దాన్ని మనం ఏం చేస్తాం సాధారణంగా బ్యాక్ సైడ్ డేటా బేసెస్లో స్టోర్ చేస్తాం. ఈ డేటా బేసెస్ స్టోర్ చేయాలంటే డేటా సెంటర్స్ ఉంటాయి మనకి. ఈ డేటా సెంటర్స్ అనేటటువంటి ఉంటాయి. సో చాలా ఫ్రెష్ వాటర్ కావాలి డేటా సెంటర్స్లో ఉన్నటువంటి ఆ డేటా బేసెస్ని కూల్ చేయడానికి. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి డేటాబేస్ సెంటర్స్ని భారతదేశంలో పెట్టడానికి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయి, లైక్ గూగుల్ ఇట్లాంటివి. సో భారతదేశం ఈ డేటా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా కనుక మనం మారగలిగితే అనేక రకాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను క్రియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఉన్నటువంటి చాలా డేటాబేసెస్ మన దగ్గరికి వస్తాయి. సో దీనికి సంబంధించి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు, అట్లాగే సెక్టోరల్ డేటా గ్రిడ్స్, ఇట్లాంటి కొన్ని ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో టెక్నాలజికల్గా కూడా మనం అభివృద్ధి చెందుతాం. సో వీటిని డేటా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా భారతదేశాన్ని మార్చాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది మరొక అంశం ఈ రిపోర్ట్లో. అట్లానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు ఎందుకు వాడుతున్నారంటే చాట్‌జీపీటీ, ఒకప్పుడు గూగుల్లో అడిగేవాళ్ళు, ఇప్పుడు చాట్‌జీపీటీలో క్వశ్చన్లు అడుగుతున్నారు అంతే. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ యూటిలైజింగ్ చాట్‌జీపీటీ టు రిట్రీవ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. అంతే తప్ప దాంతో ప్రొడక్టివిటీని పెంచుకునే ప్రయత్నాలు ఎవడో చేయట్లా. దే ఆర్ యూటిలైజింగ్ చాట్‌జీపీటీ టు రిట్రీవ్ ద ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు గూగుల్లో వచ్చేది, కాకపోతే అక్కడ వెతుక్కోవాల్సి వచ్చేది, ఇక్కడ వెతుక్కోక్కర్లేకుండా స్పెసిఫిక్గా వస్తుంది, దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు అంతే. బట్ చాట్‌జీపీటీతో మనం ఇంకా చాలా చేయొచ్చు. సో ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ యూనివర్సిటీ, ఏఐ చైర్స్ ఇట్లాంటివి టాప్ ఇన్స్టిట్యూట్స్లో పెట్టడము, వీటి మీద సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ని తీసుకురావడము, అలాగనే చాలామందికి ఈ చాట్‌జీపీటీ అని కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా చాలా ఉంటాయి, వీటిల్లో స్కిల్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం, వీటిని తీసుకురావడం అనేటటువంటిది మరొక అంశం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్కిల్డ్ పర్సనల్ని క్రియేట్ చేయాలి, అందులో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను. అట్లాగనే జనరేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కొత్త కొత్త డిస్కవరీస్ చేయొచ్చు. 60 to 80% మనము డ్రగ్ డిస్కవరీలో టైమ్ లైన్స్ని యూటిలైజ్ చేయొచ్చు. అలాగే ఆటోమేషన్, ఆటోమోటివ్స్, మన వెహికల్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్స్కి మనం వాడుకోవచ్చు. వీటి వల్ల మనం కొత్తగా చేసే ఆవిష్కరణలో గతంలో 100 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 30 రూపాయలే ఖర్చు అవుతుంది. సో ఇది మరొక అంశం. అట్లాగనే ఫ్రంటియర్ టెక్ రెపాజిటరీ, అంటే 200 కేస్ స్టడీస్ అగ్రికల్చర్లో, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇట్లాంటి వాటిలో తీసుకొని రకరకాల రాష్ట్రాలకు, జిల్లాలకు మనం అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ వీటిని డిజైన్ చేయొచ్చు. ఈవెన్ టెక్నాలజీస్లో వాళ్ళని కూడా భాగస్వాములుగా చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు. ఇంకా 7వ అంశం ఫ్రంటియర్ 50 ఇనిషియేటివ్స్. అంటే 50 జిల్లాలలో ఈ నూతనంగా వస్తున్నటువంటి కొత్త కొత్త సాంకేతికతలను తీసుకురావడం, సో వాటికి సంబంధించిన కంపెనీలను పెట్టడం, అది మరొక అంశం. అట్లాగనే 3 స్టేట్స్ ఏవైతే కొత్త కొత్త సాంకేతికతలను వాడుతున్నాయో, ముఖ్యంగా గవర్నెన్స్, పరిపాలనలో, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ లైవ్లీహుడ్, వీటిల్లో ఏ 3 రాష్ట్రాలు అయితే అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నాయో వాటిని గుర్తించి రికగ్నైజ్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం. సో దీనివల్ల కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటుంటాం కదా, అట్లా కాకుండా కాంపిటేటివ్ ఫెడరలిజం అని ఒకటి ఉంటుంది, రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి, అది బాగా పెరుగుతుంది. సో ఇది మరొక అంశం. సో దీనికి సంబంధించి భారతదేశానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మనకి చాలా ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉంది, అదే మనం జనాభా విభాజ్యతగా చెప్తాం, డెమోగ్రఫిక్ డివిడెండ్. సో వీళ్ళందరినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్లో మనం పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు. అట్లాగనే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మనం చూసుకుంటే యూపీఐ, ఆధార్ వీటన్నిటిలోని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి అనేక రకాలుగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని, ఫిన్టెక్ కంపెనీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలు, విచ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద వికసిత్ భారత్ 2047 అంటోంది నీతి ఆయోగ్. అట్లాగనే గ్లోబల్ ఏఐ హబ్, అంటే భారతదేశాన్ని ఆర్టిఫిషియల్ హబ్గా మార్చాలట. ఏఐ కోషు, ఇంకా జీపీయూస్, అంటే కంప్యూటర్కి సిపియూ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెక్ చేసే సిస్టమ్కి జీపీయూ ఉంటుంది. సో వీటిని తీసుకొచ్చి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చేసే R&D మొత్తాన్ని భారతదేశానికి తీసుకురావడం, క్వాంటమ్ వ్యాలీస్ ఇట్లాంటివి పెట్టచ్చు. అట్లాగనే ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి తయారీ రంగం, ఫార్మాస్యూటికల్ సెక్టర్, ఆటో కాంపోనెంట్స్, ఇవన్నీ భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి ఎగుమతుల్ని ఇంకా బూస్ట్ చేస్తుంది. సో ఎగుమతులు ఇంకా పెరుగుతాయి. సో దే కెన్ ఆల్సో బి పార్టిసిపేట్.
సో అట్లాగనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని మనం కనుక వ్యవసాయము, విద్యారంగము, వైద్య రంగం వీటిలో వాడితే పూర్ పీపుల్కి కూడా చాలా త్వరగా మనం హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే రకరకాల డిసీజెస్, సేమ్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలిమెడిసిన్ లాంటి ద్వారా మనం ఎక్కువగా ఈ పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు. రూరల్ ఏరియాస్, అన్సర్వ్డ్ ఏరియాస్ ఉంటాయి. సో అట్లాంటి చోట కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూటిలైజ్ చేసి మనం వైద్యము, ఇట్లాంటి విద్య ఇట్లాంటివి ఇవ్వచ్చు. సో అవన్నీ రీప్లేస్మెంట్ అవ్వవు, బట్ అట్లీస్ట్ దే కెన్ బీ ఇన్ కాంప్లిమెంటరీ వే. సో ఇట్లా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కనుక మనం ఇది ఫుల్ ప్లెడ్జ్డ్గా యూజ్ చేస్తే డెఫినెట్గా 2047కి మనందరం చూస్తుండగానే ఎప్పుడు అనుకుంటాం కదా, ఇండియా డెవలపింగ్ కంట్రీ, ఇట్ విల్ బీ ఏ డెవలప్డ్ కంట్రీ. సో దీనికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటంటే భారతదేశంలో ఇంత హై అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఇంకా చేయడానికి స్కిల్డ్ పర్సనల్ లేరు, టాలెంట్ గ్యాప్. అట్లాగనే డేటా ఎకోసిస్టమ్స్ కూడా స్టాండర్డ్గా ప్రైవసీస్ అవన్నీ మిస్ అవ్వకుండా ఒక మంచి ఫ్రేమ్వర్క్తో చట్టాలకు లోబడి లేవు. సో ఫ్రాగ్మెంటెడ్ డేటా సిస్టమ్స్ ఉన్నాయి. సో అట్లాగనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. జీపీయూస్ అమెరికా, చైనా మాదిరి జీపీయూస్ మన దగ్గర లేవు. సో ఇంకా మనం స్టిల్ ఇంపోర్టింగ్. అట్లాగనే రెగ్యులేటరీ అన్సర్టనిటీ, దీనికి సంబంధించి చట్టాలను మనం సరిగ్గా తీసుకురాలేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ తీసుకొస్తే అందులో సైబర్ సెక్యూరిటీ ఎక్కడ రోల్ ప్లే చేస్తుంది, ఎక్కడికి చట్టాలకు లోబడి ఉండాలి, ఈ అంశం లేదు. అట్లాగనే అడాప్షన్ డివైడ్, అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు, స్మాల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు అసలు ఏఐని ఇంప్లిమెంట్ తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ మన దేశంలో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంకా సరిగ్గా డిజిటైజే కాల. సో కాబట్టి దీనికి మనం ఇంకా కొన్ని సొల్యూషన్స్ ఎతకాలి. ఏంటంటే నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అని తీసుకొచ్చాం, దీన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో డేటా ఎక్స్చేంజెస్, ఇండస్ట్రియల్ పార్క్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తీసుకురావాలి. స్కిల్లింగ్ని చాలా శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన చేయాలి. అట్లానే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గవర్నెన్స్లో ప్రతి ప్రభుత్వము కూడా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లోకల్ గవర్నెన్స్తో సహా వాడాలి. అలాగే పీపీపీ మోడ్లో త్వరగా మనం చేయగలుగుతాం. సాధారణంగా ప్రభుత్వం చేయాలని అంటారు, కానీ ప్రభుత్వంలో మనకి మీరు సింపుల్గా చూడండి, ఎస్బీఐ బ్యాంక్ తీసుకోండి, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి, మీకు ఎక్కడ ఫాస్ట్గా పని అవుతుంది? ఇక్కడే పని అవుతుంది. డబ్బులు కాస్త ఇక్కడ ఎక్కువ అవ్వచ్చు, బట్ ప్రైవేట్ సెక్టర్లో ఎఫిషియన్సీ అనేటటువంటిది భారతదేశంలో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద అదర్ గవర్నమెంట్స్, ఇండియాలో అయితే పబ్లిక్ సెక్టర్తో పోలిస్తే ప్రైవేట్ సెక్టర్కే ఉంది, నో డౌట్. సో కాబట్టి ప్రభుత్వ రంగము వేగంగా చేయగలుగుతుందా అంటే కొన్ని చోట్ల చేయలేదు. బికాజ్ గవర్నమెంట్ బిజినెస్ చేసేటటువంటి పని గవర్నమెంట్ది కాదు, గవర్నమెంట్కి గవర్నెన్స్ మాత్రమే ఉంటుంది. సో పీపీపీ మోడ్ ఈజ్ ద బెస్ట్ వే. సో అందులో స్టార్టప్స్, ఇండస్ట్రీస్ ఇట్లాంటి వాటికి ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు. కొత్త డెవలప్మెంట్ని ప్రభుత్వమే కలిసి ప్రైవేట్ రంగంతో డెవలప్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం సొల్యూషన్స్గా చెప్పొచ్చు. సో ఆ రకంగా చేస్తే వికసిత్ భారత్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది చాలా అద్భుతమైన రోల్ ప్లే చేయగలుగుతుంది. సో దీనికి రిలేటెడ్గా హూ ఇస్ ద ఇన్వెంటర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఈ ఆన్సర్ని చెప్పండి. అట్లాగనే ఏఐ ఫర్ వికసిత్ భారత్ హ్యాస్ బిన్ పొజిషన్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ ఫ్రేమ్వర్క్ టు హార్నెస్ ఏఐ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్. ఇది 200 పదాల్లో రాయండి. వెరీ గుడ్ క్వశ్చన్ విచ్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్. సో లెట్స్ హోప్ వికసిత్ భారత్ will be true for all of us. Thank you. Have a good day.